శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 8వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, రజనీ గురుస్వామి, ఆవుల శుక్లా శంకర్ గురుస్వామి, శ్రీనివాస్ స్వామి, లక్ష్మణ్ గురుస్వామి మహాపాదయాత్ర చేస్తున్నారు. బండగూడ జాగీర్, రాజేంద్ర నగర్ వాస్తవ్యులు కాద్గే ఉమాకాంత్, కేశవచంద్ర శేషు స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అల్పాహారం ఏర్పాటు చేసి స్వాములను సత్కరించిన దాతలకు స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం స్వామి ఈరోజు జల్లాపూర్ నుంచి ఆలంపూర్ వచ్చినాము. ఏడవ రోజు పూర్తి చేసుకుని ఈ రోజు మన అల్పార దాతలు బండ్లగూడ జాగీరు, రాజేంద్ర నగర్ వాస్తవ్యులు, యువగోత్రం గాద్గి ఉమాకాంత్ గారి వారి ఫ్యామిలీ, ఇట్లుల్లా గోత్రం కేశవ చంద్రశేషు వాళ్ళ ఫ్యామిలీ స్వామి, వాళ్ళ కుటుంబ సభ్యులు మనకి ఈరోజు అల్పారం ఏర్పాటు చేస్తున్నారు. వారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని మణికంఠుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి స్వామి స్వామి. 8వ రోజు తెల్లవారుజామున అలంపూర్ నుండి బయలుదేరిన స్వాములు 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 11 గంటలకి కర్నూలు చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. 8వ రోజు మధ్యాహ్నం పైడపల వెంకటరమణ, నాగసత్యవతి, ఆకాశ్ సత్యకుమార్, ఏషేర్ శ్రీరామ్, దుర్గా, మణికంఠ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా కర్నూలు నుంచి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 12 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం దూపాట్ చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర కొనసాగింది. దైవమే రామచంద్ర స్వామి శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం ఇవాళకి 8వ రోజుకి చేరుకున్న స్వామి. మన అలంపూర్ నుండి ఒక రాష్ట్రం దాటి ఆంధ్రలోకి అడుగుపెట్టాం స్వామి. ఇక్కడ అన్నదాత ప్రభువులు పడిపల్ల వెంకటరమణ, నాగ సత్యవేణి, ఆకాష్ సత్యకుమార్, ఈశ్వర్, శ్రీరామ్, దుర్గా, మణికంఠ వీళ్ళకు అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం పాదయాత్ర స్వాములకి భోజనం ఏర్పాటు చేయాలని, అన్నదాన కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలను చేయాలని కోరుకుంటున్నాం స్వామి. స్వామి